వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక రాజు గుర్రమెక్కి వస్తే యుద్ధానికి వస్తున్నట్టు, యుద్ధాన్ని కోరుకుంటున్నట్టు. అదే ఒక రాజు గాడిద ఎక్కి వస్తే ఆ రాజు శాంతిని కోరుకుంటున్నట్టు, సంధిని ఆశిస్తున్నట్టు. ఇది రాజనీతి. ఒక రాజు గుర్రం ఎక్కి జెండా కట్టుకొని వచ్చితే శత్రు దేశం పైన లేకపోతే ప్రత్యర్థి దేశం పైన యుద్ధానికి వస్తున్నట్టుగా సింబల్. కానీ రాజు గాడిద ఎక్కాడనుకోండి, గాడిద ఎక్కితే దాని అర్థం ఏంటంటే అతను అవతలి దేశంతో, అవతలి రాజుతోటి శాంతి కోరుకుంటున్నాడు, సంధి కోరుకుంటున్నాడు, యుద్ధాన్ని కాంక్షించడం లేదు అని అర్థం. యేసు ప్రభు వారు ఈ లోకంలోకి యూదుల రాజుగా వచ్చారు. ఆయన యూదుల రాజని ఆయన పుట్టినప్పుడు జ్ఞానులే వారి యొక్క శాస్త్రాలు చదువుకొని తెలుసుకున్నారు. యూదుల రాజు పుట్టాడు అని. అంటే ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టినప్పుడు వాళ్ళ నక్షత్రాన్ని చూసి యూదుల రాజు పుట్టినప్పుడు ఈ నక్షత్రం ఉదయిస్తుందని వాళ్ళు తెలుసుకున్నారు. అందుకే సరాసరిగా ఇస్రాయేలులో ఉన్న ఏరోదు రాజు ఇంటి దగ్గర వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని వారు అడగటం జరిగింది. ఆయన యూదుల రాజు, ఆయన రాజుగా పుట్టాడు. అయితే యూదుల రాజుగా ఉన్న యేసు ప్రభు వారు తాను 3.5 సంవత్సరాల పరిచర్య చేసి అనంతరం, అంటే ముగింపు దశలో, 3.5 సంవత్సరాల పరిచర్య ముగింపు దశలో ఆయన బేతనియా, బేత్పగే అనే జంట గ్రామాల నుంచి ఒక గాడిద పిల్లని ఎక్కి యెరూషలేములోకి విజయయాత్రగా వెళ్ళాడు. దాన్నే మట్టల ఆదివారం అంటారు, పామ్ సండే. అంటే ఆయన శుక్రవారం సిలువ వేయబడ్డాడు. ఆ శుక్రవారానికి ముందు వచ్చే ఆదివారాన్ని మనము పామ్ సండే లేదా మట్టల ఆదివారం అంటాం, మ్రాని కొమ్మల ఆదివారం. ఆ రోజు యేసు ప్రభు ఏం చేశారంటే, ఆ సండే రోజు బేతనియా, బేత్పగే పక్కన జంట గ్రామాలు ఉంటాయి. బేత్పగే అనే గ్రామంలో ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది. శిష్యులకు చెప్తారు, ఆ గాడిద పిల్లను తీసుకొని రండి అంటే, ఎవరైనా అడిగితే రాజుకు కావాలి, నాకు కావాలి, ప్రభువునకు కావాలని చెప్తారు. వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు వారు లేఖనములు నెరవేర్చినట్టుగా, జకరియా గ్రంథంలో ఉన్న, పాత నిబంధనలో గ్రంథంలో ఉన్న లేఖనాలను నెరవేర్పుగా యేసు ప్రభు వారు ఆ గాడిద మీద కూర్చొని యెరూషలేముకి ట్రైఫాల్ ఎంట్రీ, విజయోత్సపు ఎంట్రీతో అటు ముందుకు వెళ్తుంటారు. అప్పుడు ప్రజలందరూ అక్కడ వాళ్ళు ఆ గాడిద నడుస్తున్న దారిలో బట్టలు పరుస్తారు. ఖర్జూరపు మంటలు, ఈత మట్టలు, ఈ మట్టలు తీసుకొని హోసన్నా జయము జయము, యూదుల రాజుకు జయము జయము అని స్తోత్రాలు పాడుతూ హోసన్నా జయమని కేకలు వేస్తూ వారందరూ అతన్ని, యేసు ప్రభువారిని వెంబడిస్తూ ఉన్నారు. వెంబడిస్తున్నప్పుడు యెరూషలేము వీధుల గుండా తిరుగుతూ యెరూషలేము ప్రధాన మందిరం దగ్గరికి యేసు ప్రభువారు వెళ్తారు. ఆ సమయంలో యెరూషలేము వీధుల్లోనూ కలవరం పొందింది. ఎవరు ఇతను అన్నట్టుగా అందరూ చూశారు, ఎవరు విజయోత్సవ ర్యాలీ చేస్తున్నారు అని. అందరూ చాలామంది గుమిగూడతారు. అక్కడ వారితో యేసు ప్రభువారు మాట్లాడతారు. ఆ తర్వాత మందిరంలోకి వెళ్ళి మందిరంలో రూకలు మార్చేవారిని, క్రయ విక్రయాలు మార్చేవారిని చెదరగొడుతూ, అక్కడ నా మందిరము దొంగల గోవగా చేశారని చెప్పి వారి మీద కోప్పడి అక్కడి నుంచి ఆ బల్లాలను, ఆ టేబుల్స్ అన్నిటినీ జరిపేస్తాడు. అక్కడి నుంచి వాళ్ళని వెళ్ళగొడతాడు. ఇది మ్రాని కొమ్మల ఆదివారం, అంటే మట్టల ఆదివారం, ఫామ్ సండే రోజు జరిగిన స్టోరీ. అయితే యూదుల రాజు గాడిద ఎందుకు ఎక్కాడు? గుర్రం దొరకలేదు ఆయనకి. ఆయన తలుచుకుంటే గుర్రాలు రావా? గుర్రాలు ఉండవా? లేదా ఏనుగు అంబారి కూడా వస్తుంది కదా, మరొక వాహనం కూడా ఆయనకు వచ్చే అవకాశం ఉంటుంది కదా. దేవుడు యేసుప్రభు వారు తలుచుకుంటే గుర్రం ఎక్కొచ్చు, ఏనుగు ఎక్కొచ్చు, లేదా మరొక వాహనం ఎక్కొచ్చు. కానీ ఎందుకు గాడిదను ఎంచుకున్నాడు? ఎందుకు గాడిదను ఎంచుకొని గాడిద మీదనే అతను ఎందుకు యెరూషలేములోకి వెళ్ళారు? విజయోత్సవ ర్యాలీతోటి వెళ్ళారు. మనందరికి తెలుసు, యేసు ప్రభువారు ఈ లోకంలో రాజుగా జన్మించాడు. ఆయన పేదవాడిగా పుట్టినప్పటికీ
ఎన్నిక లేనివాడిగా పుట్టినప్పటికీ, ఆయన పశువుల పాకలో జన్మించినప్పటికీ, ఆయన వడ్రంగి పని చేసినప్పటికీ ఆయన రాజుగానే ఉదయించాడు ఈ లోకంలో. అయితే ఆ రాజు అన్నది ఈ లోక రాజులాగా రాజ్యాలను స్థాపించడానికి, రాజ్యాల మీద దండెత్తి తమ రాజ్యాన్ని విస్తరించుకోవడానికి చూసే రాజు కాదేనా. ఈయన స్థాపించేది ప్రేమరాజ్యం, పరలోక రాజ్యం గురించి చెప్పే ఆ తత్వం. ఈయన రాజే, కానీ ఈ లోకరాజులకు యుద్ధాలు చేసి రక్తపాతాలు చేసి భూమి అంతటిని అలెగ్జాండర్ లాగా ఇంకొకరిలాగా ఆక్రమించుకోవటానికి రాజుగా రాలేదు. పరలోక రాజ్యాన్ని బోధించటానికి, పరలోక రాజ్యంలో రాజుగా ఉన్న దేవుడు ఇక్కడికి వచ్చారు. ఆయన ప్రేమరాజు, ప్రేమరాజ్యాన్ని, శాంతి రాజ్యాన్ని, నీ యుగయుగాలు ఉండే నిత్య రాజ్యాన్ని, తండ్రి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. నీ రాజు, నా రాజు. ఆయన కింగ్, బట్ ఆయన యుద్ధాలు చేయటానికి రాలేదు. ఆయన శాంతిని కోరుకున్నాడు, ప్రేమను స్థాపించాలనుకుంటున్నాడు, ప్రతి ఒక్కరిని ఆదరించాలనుకున్నాడు, ప్రతి ఒక్కరిని పరలోకము తీసుకువెళ్ళాలనుకున్నాడు. అందుకే ఆయన గుర్రాలు దొరక కాదు, ఏనుగులు దొరక కాదు, కానీ ఎందుకు గాడిదనే ఎక్కాడు అంటే, గాడిద మీదకి ఎక్కి వస్తున్నప్పుడు శాంతిని కోరుకుంటున్నట్టు, సంధిని కోరుకుంటున్నట్టు, శాంతి రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చారు. ఆ శాంతిని మనకు అందించడానికి వచ్చారు. ఆయన సమాధానకర్తగా ఈ లోకంలోకి వచ్చారు. యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, ఆయన పుట్టినప్పుడు అతనికి పేర్లు పెట్టబడతాయని. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. సమాధానాన్ని స్థాపించడానికి, సమాధాన రాజ్యాన్ని, శాంతి రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించడానికి ఆయనకు వచ్చారు. అందుకే ఆయన గుర్రం ఎక్కలేదు, గాడిద ఎక్కాడు. గాడిద ఎక్కింది ఎందుకంటే శాంతిని అందించడానికి, పీస్ని అందించడానికి. ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. అంటే పీస్ మెసెంజర్ కాదు, అంటే శాంతిని తెచ్చిన ఒక దూత కాదు, కానీ శాంతినే తెచ్చిన, శాంతిని కలిగి ఉన్న, తన శాంతిని మనకు అందించిన ఒక ప్రిన్స్ ఆయన మనకు అందించారు. శాంతి రాజ్యాన్ని, ప్రేమ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చారు. అందుకే ఆ రోజు మత్తయి సువార్త 21వ అధ్యాయంలో శిష్యులకు స్వయంగా చెప్తాడు. చెప్పినప్పుడు 21వ అధ్యాయం 2వ వచనం నుంచి, శిష్యులు ఇద్దరిని చూచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. వాటిని గాడిద పిల్లను విప్పి తోలుకొని రండి అని చెప్పారు. యేసు ప్రభు వారు స్వయంగా చెప్పిన మాట. ఆయనే కోరుకున్నాడు గాడిదని, ఆయనే కోరుకున్నాడు. గాడిదను ఎక్కటానికి శాంతే కాదు, ఇంకొకటి కూడా ఉంది. గాడిద ఎన్నిక లేని జంతువు, ఘనహీనమైన జంతువు. ఇశ్రాయేలు దేశంలో అంతగా ఎంచబడని జంతువు కాదు గాడిద, ఎన్నిక లేని జంతువు. ఓన్లీ బరువులు మోయడానికి, వారి ఇంట్లో పనులు చేసి పెట్టడానికే గాడిద ఉండేది. గాడిదను హీనంగా చూసేవారు. అయితే అటువంటి హీనత నుంచి ఘనత లేని గాడిదకు ఘనత ఇవ్వడానికే యేసు ప్రభువు దాని మీద ఎక్కి ఆ గాడిదకు ఘనత ఇచ్చారు. గాడిదకు ఘనత తెచ్చిన దేవుడు. ఎందుకంటే మనము ఎన్నిక లేని వారు ఈ లోకంలో, గాడిదలాగా తీసి పారవేయబడిన వాళ్ళు. గాడిదకు, గొర్రెలకు కాపరి ఉంటాడు కానీ గాడిదకు యజమాని ఉంటాడు కానీ కాపరి ఉండవు. అవంట్లో అవి మేసి వస్తుంటాయి. కానీ మనము కాపరి లేక కట్టు తప్పిపోయి అపవాది ఏలుబడిలో ఉన్నాం. అక్కడ కట్టబడి ఉన్న గాడిదను తీసుకొని రండి అని యేసు ప్రభు వారు చెప్తారు. జనరల్గా గాడిదలు కట్టరు, ఒక దొడ్డిలాగా ఉంటుంది, అందులో తోలుతారు. కానీ ఇక్కడ గాడిద కట్టబడి ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే, గాడిద మనకు సాదృశ్యంగా ఉంటే మనము అపవాది చేత కట్టబడి ఉన్నాం, అపవాది బంధకాల చేత మనము కట్టబడి ఉన్నాం. కాబట్టి మనము కట్టబడిన స్థితి నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి, మనకు విజయాన్ని ఇవ్వడానికి, విజయోత్సవ ఆనందాన్ని ఊరేగించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. యేసు ప్రభువు మనం ఎన్నుకున్నాడు.
అందుకే గాడిదకు ఘనతనిచ్చాడు దేవుడు. అంటే మనకు ఘనత ఇచ్చాడు. మన మీద మనల్ని కోరుకొని ఘనత లేనటువంటి మనకి ఘనతనిచ్చాడు. అంటే ఆయన మన మీద ఎక్కటం ద్వారా, అంటే గాడిద మీద ఎక్కటం ద్వారా కూడా గాడిద ఘనత వచ్చింది. ఆయన మనలో ఉండటం ద్వారా మనకు ఘనత వస్తుంది. ఆయన శాంతిని కోరుకునేవాడే కాదు, మనకు ఘనతనిచ్చేవాడు. అటువంటి దేవుడు మనకున్నాడు. అయితే ఇప్పుడు గాడిదనే ఎక్కాడు, గాడిదనే ఎక్కువచ్చాడు, గాడిదనే కోరుకున్నాడు. కానీ ఈసారి వస్తాడు, ఈసారి గాడిద మీద రాడు, ఈసారి గుర్రం మీద వస్తాడు. వేవేల దూత గణములతో. ఆయన మొదటగా వచ్చినప్పుడు ఒంటరిగా వచ్చాడు, ఒక్కడే వచ్చాడు. ఈసారి ఒక్కడుగా రాడు, గాడిద మీద రాడు, గుర్రం మీద వస్తాడు. ఈసారి తన రెండో రాకడలో యూదా గోత్రపు సింహం అనే గర్జించుకుంటూ వస్తారు. ఈసారి గుర్రం మీద వస్తాడు. ఈసారి శాంతిని స్థాపించడానికి కాదు, ఈసారి పీస్ని అందించడానికి కాదు, ఈసారి తీర్పు తీర్చడానికి, గొర్రెలను మేకలను వేరు చేయడానికి వస్తాడు. తను ఎవరైతే ఇష్టపడతారో, తను ఎవరైతే నమ్ముకున్నారో వారిని తనతో పాటు తీసుకెళ్ళడానికి వస్తాడు. నమ్మని వారికి ఇబ్బందులు కలగజేయడానికి వస్తాడు. ఈసారి రౌద్రుడే వస్తాడు, పరిశుద్ధ జనాంగంతో వస్తాడు. ఈసారి గుర్రం మీద వస్తాడు. తెలుసు కదా, ఒక రాజు గుర్రం మీద వస్తే యుద్ధానికి వచ్చినట్లు లెక్క, లేకపోతే అవతల వారితో ఫైట్ చేయడానికి వస్తున్నట్లు లెక్క. గాడిద మీద వస్తే శాంతిని కోరుకున్నట్టు. అయితే ఈసారి రాజు గాడిద మీద రాడు, గుర్రం మీద వస్తాడు, యుద్ధం చేయడానికి వస్తాడు. ఆ యుద్ధంలో నువ్వు నిలుస్తావా? ఆ యుద్ధంలో నువ్వు దేవునితో కొనిపోబడతావా? నిన్ను కొనిపోవటందుకు ఆయన వస్తుంటాడు. అయితే ఆ యుద్ధములో గెలవాలి అంటే నువ్వు ఈలోక శారీరక ఆ పాప యుద్ధంలో గెలవాలి. పాపాన్ని త్రుంచివేయాలి, శరీరతత్వపు కోరికలను అణిచివేసుకోవాలి, ఆశా నిగ్రహం కలిగి ఉండాలి, దేవుని యందు భక్తిలో ఎదుగుతూ పెరుగుతూ ఉండాలి, ఆయనకు సాక్షిగా ఈ లోకంలో జీవించాలి. ఆయన రక్తమాంసాలను భుజిస్తున్న మనము ఆయనకు సాక్షిగా యోగ్యత కలిగిన జీవితం జీవించాలి. బుద్ధిగల కన్యకల వలె ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. అలా ఉన్నవారిని దేవుడు తనతో పాటు తీసుకొని యుగయుగాలు తన సన్నిధిలో ఉంచుకుంటాడు, తన శాంతిని అందిస్తాడు. అలా లేని వారికి ఆయన యుద్ధం చేసే రాజుగా కనపడతాడు. ఆయన మనందరినీ నరకంలో వేసే రాజుగా కనపడతాడు. ఏ రాజు కావాలి? ఒక్కసారి ఆలోచించుకుందాం. ఈ మట్టలాదివారం ఈ యొక్క ఫామ్ సండే రోజుల్లో ఏ రాజు కావాలి? తీర్పు చెప్పే రాజా, శాంతిని అందించే రాజా, ఏ రాజు కావాలి? ఒకసారి కూర్చుకో, ఒకసారి ఆలోచించు. నీకు ఘనతనిచ్చిన దేవుడు, ఈ లోకంలో ఘనతనిచ్చిన దేవుడు పరలోకంలో నిన్ను కూర్చోబెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో నువ్వు పాలిభాగస్తుడు కావాలి. అటువంటి ధన్యత దేవుడు మనందరికీ అందించును గాక. గాడ్ బ్లెస్ యూ.